రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు నేను పామ్ ఆయిల్ సాగు, దీనిని ఏ విధంగా సాగు చేయాలి, మనకు ప్రభుత్వం ఎటువంటి సబ్సిడీ ఇస్తుంది, ఈ పంట మనకు ఎన్ని రోజులలో దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనకు పామ్ ఆయిల్ గురించి, సాగు గురించి మనం దీని యొక్క ఆవశ్యకత మన దేశంలో ఏ విధంగా ఉందంటే, మనం ఉపయోగించే పామ్ ఆయిల్లో వచ్చేసి దాదాపుగా మనం పామ్ ఆయిల్ని అత్యధికంగా 90% వరకు దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. దాదాపుగా 2 లక్షల రూపాయలు మనం విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించడం జరుగుతుంది. అందుకని ఈ పామ్ ఆయిల్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది. మనకు వచ్చేసి ఈ పామ్ ఆయిల్లో డ్రిప్ అనేది సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటుగా మొక్క మీద కూడా మనకు పామ్ ఆయిల్లో ఈ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం చేయాల్సిందల్లా ఈ డ్రిప్కు వచ్చేసి జిఎస్టీ కట్టుకోవాల్సి ఉంటుంది. మిగతాది సబ్సిడీ ప్రభుత్వము ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటుగా మనకు ఒక మొక్క వచ్చేసి 20 రూపాయలు చెల్లించినట్లయితే సబ్సిడీ మీద ప్రభుత్వమే మనకు ఈ మొక్కని అందించడము జరుగుతుంది. ఈ పామ్ ఆయిల్ అనే పంట మనకు వచ్చేసి 5 నుండి 6 సంవత్సరాలలో మనకు దిగుబడి అనేది ఇది మొదలవ్వడము జరుగుతుంది. పామ్ ఆయిల్ అనేది ఈ విధంగా మనకు ఈ పంట దిగుబడి మొదలైన తర్వాత 30 సంవత్సరాల వరకు మనకు పామ్ ఆయిల్ అనేది గెల అనేది రావడం జరుగుతుంది. సంవత్సరానికి ఇప్పుడు పామ్ ఆయిల్ సాగు చేస్తున్న రైతులు చెప్పేదాన్ని బట్టి మనకు 1,20,000 నుండి 1,50,000 రూపాయల వరకు ఖర్చు పోను మనకు పామ్ ఆయిల్లో మిగలడము జరుగుతుంది. పామ్ ఆయిల్ ఈ విధంగా మనకు పామ్ ఆయిల్ అనేది ఒకసారి మనం దీనిని వేసుకున్నట్లయితే ఇది 30 సంవత్సరాల వరకు మనకు దిగుబడి అనేది పామ్ ఆయిల్ ద్వారా రావడం జరుగుతుంది. ఇది మనకు పామ్ ఆయిల్ సాగు చేసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే వాణిజ్య పంట మిర్చి స్థానంలో ఇంకొక వాణిజ్య పంట అనేది దాదాపుగా మనకు తక్కువగా ఉన్నది. కాబట్టి ప్రత్యామ్నాయంగా చూసుకున్నట్లయితే ఈ పామ్ ఆయిల్ని సాగు చేసుకోవచ్చు. ఈ పామ్ ఆయిల్లో మనం దిగుబడి ప్రారంభమయ్యే వరకు అంతర పంటలను కూడా మనం పామ్ ఆయిల్లో సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ప్రభుత్వం అనేది సబ్సిడీ ఇవ్వడంతో పాటు మనకు దీనికి సంవత్సరానికి మొదటి సంవత్సరము మనకు వచ్చేసి దీనికి ఖర్చు ఇవ్వడం, ఈ పామ్ ఆయిల్ సాగు చేసుకోవడానికి అయ్యే ఖర్చులను కూడా కొంతవరకు ప్రభుత్వము ఇవ్వడము జరుగుతుంది. ఈ విధంగా పామ్ ఆయిల్ సాగు చేసుకున్నట్లయితే అనేక ప్రయోజనాలతో పాటుగా మనకు ఇది దీర్ఘకాలిక పంట కాబట్టి ఈ పంటని మనకు సాగు చేసుకున్నట్లయితే అనేక ఉపయోగాలు ఈ పామ్ ఆయిల్ ద్వారా ఉన్నాయి. ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో షేర్ చేయండి, లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.